నాయన నువ్వు నా కోసం చేస్తున్నటువంటి ఇది చూస్తే నన్ను నువ్వు ఏ విధంగా రక్షిస్తూ ఉండావో, నన్ను నువ్వు ఏ విధంగా కాపాడుతూ ఉండావో, అనుక్షణము నువ్వు తోడుగా రక్షకుడుగా నాకు ఉంటే నాన్న చనిపోయాడు అనేది నిజమా అని అనిపిస్తూ ఉంది నాకు అన్నాడు. చనిపోయినట్టుగా లేదు, నాన్న ఉన్నట్టే ఉంది. అంటే తండ్రిలాగా లక్ష్మణస్వామి కాపాడుతూ వచ్చాడని అర్థం. ఆ విధంగా పంచవటిలో తయారైన తరువాత చక్కగా పంచవటిలో ఉన్నారు ముగ్గురు. ఇప్పుడు హీరోయిన్ ఎంటర్ అవుతా ఉంది. ఒక ఆవిడ వస్తూ ఉంది. సీతమ్మ అట్లా నిలబడుకోనుంది, ఏదో పువ్వులకు వస్తే అట్లా నిలబడుకోనుంది. రాముడు అట్లా కూర్చొని ఉంటాడు, లక్ష్మణుడు నిలబడుకొని ఉన్నాడు. ఈమె వస్తా ఉంది కాలేజీ నుంచి. కాలేజీ నుంచి వస్తుంది. రాముడు చూచాడు, ఇది అంటకారుడు ఎవరు కనిపించలేదు మనకి ఇంతవరకు. ఎవరు ఈ అమ్మాయి? నేను ముఖ్యంగా ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తానంటే, ఇది వాల్మీకి కోసం. ఇంత రాసిన వాల్మీకి కామెడీ రాస్తాడు చూడండి, బ్యూటిఫుల్. అది తమాషా. మీకు చెప్పాను నవరసాలు బలగుతూ ఉంటాయి వాల్మీకి దగ్గరని. ఇక్కడ ఎంత కామెడీ అంటే, నేను రాస్తూ రాస్తూ కూడా చైతన్య రామాయణం మధ్యలో పెన్న పెట్టేసి నవ్వేవాడిని కొద్దిసేపు. అటువంటి సీన్ ఇది. రాముడు ఎట్లుంటాడో మీకు తెలుసు, నేను వర్ణించాను. ఇప్పుడు హీరోయిన్ వస్తుంది, వచ్చి చూచిందట. అలా చూస్తే ఆ కూర్చొని ఉంటాడు కదా రాముడు, దివ్యమంగళ విగ్రహం. ఆయన చూచి, ఇంతకాలంగా నేను వెయిట్ చేస్తున్నది ఇతని కోసమేనా? ఎవరు? మన హీరోయిన్. నా జన్మ చరితార్థం అయిపోయింది, ఇంకేముంది? ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్, ఇంకేముంది? నా జీవితం అదైపోతుంది, ఇతన్ని మ్యారేజ్ చేసుకుంటాను, మేమిద్దరం కలిసి హనీమూన్. ఓరి నాయన, రాముడు సార్ ధర్మాత్మ ఊహిస్తూ ఉందట. ఈవిడ ఎంత ఊహిస్తూ ఉందో వాల్మీకి అంత అందంగా ఊహిస్తూ ఉన్నాడు. ఇంకా ఈవిడ ఎంటర్ కాలే. అప్పుడు అనుకున్నాడు వాల్మీకి రామాయణం తమాషా బ్యూటీ చూడండి. వాట్ ఏ మ్యాచ్. నేను ఇవన్నీ నా మాటలు కానే కదా, అన్నీ వాల్మీకి మాటలే, నేనేం కల్పన. వాట్ ఏ మ్యాచ్, దిస్ మ్యాచ్ ఈజ్ మ్యాచ్లెస్. సుముఖీ దుర్ముఖీ రామ, సుముఖీ దుర్ముఖీ రామ, వృత్తమధ్యం మహోదరి, వృత్తమధ్యం మహోదరి. సుముఖీ దుర్ముఖీ రామ, వృత్తమధ్యం మహోదరి. విశాలాక్షం విరూపాక్షి, విశాలాక్షం విరూపాక్షి. సుకేశ తామ్రమూర్ధజ, సుకేశ తామ్రమూర్ధజ. సుముఖీ దుర్ముఖీ రామం, వృత్తమధ్య మహోదరి, వృత్తమధ్య మహోదరి. మొత్తం 10 లేండి, 3 శ్లోకాలు. ఇప్పుడు ఒకటే చెప్పాను. ఎందుకంటే మొట్టమొదటే మీతో చెప్పాను, రామాయణ కథాగానం అంటే రామాయణంలో ప్రతి శ్లోకాన్ని పాడచ్చు. అది కథాగానం అంటే. బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం చేత, నారద మహర్షి యొక్క దయ వల్ల వాల్మీకి అది వచ్చిందని మీకు మొట్టమొదటి నేను చెప్పాను, పాడి కూడా చూపించాను కదా. యావత్ స్థాస్యంతే గిరయః, యావత్ స్థాస్యంతే గిరయః, సరిత చ మహీతలే. యావత్ స్థాస్యంతే గిరయః, సరిత చ మహీతలే. తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి, లోకేషు ప్రచరిష్యతి. ఆ ఆ ఆ ఏ మహర్షి, నువ్వు రాసేటువంటి రామాయణం ఏదైతే ఉందో అది కథాగానమై నువ్వు శ్లోకాల్లో రాసిన
పాడుకోవడానికి అనువుగా, నృత్యం చేయడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి ఆనాడు బ్రహ్మదేవుడు చెబితే 24,000 శ్లోకాలు నేను ఆలోచన్నాను. మీరు ఏ శ్లోకమన్నా తీసుకొని రండి, నేను పాడతాను దాన్ని అని. శ్లోకాన్ని పాడడం అనేది ఎక్కడ లేదు. చూడండి, మీకు ఆ రోజు చెప్పాను నేను. అక్కడ అది ఏంటది, యావత్ స్థాస్యంతి గిరయ, ఈ గిరులు అంటే పర్వతాలు ఎంతవరకు అయితే ఉంటాయో, సరితశమహీతలే నదులు ఎంతవరకు అయితే ప్రవహిస్తూ ఉంటాయో, తావత్ అంతవరకు రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. కాబట్టి గిరులు ఉన్నంత వరకు, పర్వతాలు ఉన్నంత వరకు, నదులు ప్రవహించినంత వరకు ఈ యొక్క రామాయణ గాథ జనంలో ఉంటుంది. అంటే పర్వతంలాగా స్థిరంగా ఉంటుంది, నిత్య ప్రవాహం, ఎక్కడ ఎండిపోకుండా, ఆరిపోకుండా, కట్టు కాకుండా అందరిలో ప్రవహిస్తూ ఉంటుంది రామాయణం కథ అని ఆ రోజు చూచాం. ఇప్పుడు ఇది చూడండి, మన హీరో అయింది కదా శూర్పణఖ, ఈమెకి చూడండి ఇప్పుడు చూసారా ఎంత క్లియర్గా ఉంది, ఎక్కడైనా తాళం పోయిందా? దట్ ఈజ్ రామాయణ. సుముఖీ దుర్ముఖీ రామ వృత్తమధ్య మహోదరి, వృత్తమధ్య మహోదరి, విశాలాక్షం విరూపాక్షి, విశాలాక్షం విరూపాక్షి, సుకేశ తామ్రమూర్ధజ, సుకేశ తామ్రమూర్ధజ. సుముఖి సుముఖీ దుర్ముఖీ రామం వృత్తమధ్య మహోదరి. ఇంతవరకేనండి. ఏమంటాడంటే వాల్మీకి, ఏం మ్యాచ్ అండి, ఎందుకంటే ఇప్పుడు పోయి చెప్పబోతుంది, హలో ఐ లవ్ యూ అంటది. ఇప్పుడు నో, ఇప్పుడు అంటది, ఇప్పుడు ఐ లవ్ యూ, హలో మై స్వీట్ హార్ట్, ఇక మొదలద్దే డార్లింగ్. అందువల్ల తమాషగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఈవిడ ఏం పిచ్చి చేష్టాలు చేస్తుందో వాల్మీకి బ్రహ్మదేవుడు చెప్పాడు కనుక, నాయన జరగబోయేవన్నీ నీకు తెలుస్తాయి, జరిగినవన్నీ నీకు తెలుస్తాయని తెలిసాడు కనుక, ఈవిడ పోయి ఏమి డైలాగ్స్ మాట్లాడుతుందో ముందే వాల్మీకి తెలుస్తూ ఉంది కనుక ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. ఏమి మ్యాచ్ అబ్బాయి ఇద్దరికి. చూడండి, ఏమిలే. సుముఖి, రాముడి యొక్క ముఖార విందని చూస్తే చూస్తున్న కొద్దీ ప్రసన్నంగా ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంటారు. సుముఖి దుర్ముఖి, దీన్ని చూస్తే ఘోరంగా ఉంది. వీళ్ళిద్దరిని ఎట్లబ్బా పెళ్లి పీటల మీద చూడడం. వాల్మీకి నో నథింగ్ రాంగ్. జో నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కాన్షియస్గా చెప్తున్నా, ఎక్కడ శాస్త్రానికి నేను అన్యాయం చేయను. మీకు తెలుసు మహాత్ముడు అంటే నాకు ఎంత గౌరవం. ఎంత కామెడీ వాల్మీకి చేస్తాడు, రాముడు అంత కామెడీ చేస్తాడు, లక్ష్మణుడు అంత కామెడీ చేస్తాడు. ఇది అర్థం కాని వాడు రాముడు మర్యాద పురుషోత్తముడు, అది కూడా చెప్తా. వ్యాఖ్యానకర్తలు సంస్కృతంలో తప్పులు రాశారు, అర్థం చేసుకోలేక రాశారు. రాముడు క్యారెక్టర్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఈరోజు. రాముడికి హాస్యం ఉండదా? కాకపోతే కృష్ణుడు అంత హాస్యం ఉండకపోవచ్చు, అది వేరే విషయం. ఇది మన క్యారెక్టర్ వేరే. అంతేగాని ఆయన ఎప్పుడు బిగుసుకొని ఏదో తడిసిన మాంసం బిగుసుకున్నట్టుగా. పూర్వ రోజుల్లో నారలతో చేసేవాళ్ళు మంచం, అది కనుక నీళ్ళలో తడిచిందంటే ఇంకా దాన్ని ఎవడు సరిచేయలేడు. అట్లుంటే మనిషికి లైఫ్ ఏముంటుంది? కాకపోతే మర్యాద పురుషోత్తముడు ఊరికే నవ్వకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు బ్రహ్మాండమైన కామెడీ ఉంది. ఇప్పుడు చూస్తారు మీరు రాముడు కామెడీ ఏమిటో, ఫస్ట్ టైం చూస్తారు మీరు. ఇంతవరకు దుఃఖమే చూచారు అయోధ్యకాండలో. కాబట్టి ఈయన అంటున్నాడు, రాముడు సుముఖి, ఈవిడ దుర్ముఖి. వృత్త మధ్య మహోదరి. రాముడు చూస్తేనేమో సన్నటి నడుమట, ఉందా లేదనేటట్టుందంట. ఈమె బాణ కడుపట. వృత్త మధ్య మహోదరి, మహోదరి. ఆ ఉదరం ఎట్లా ఉందంటే చెప్పడానికి వీలేదు, అట్లుంది. ఇకపోతే రాముడు విశాలాక్షం, విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన వాడు. చూస్తున్న కొద్ది ఇంకా ఈవిడ విరూపాక్షి, చాలా వికృతమైనటువంటి చూపు. సుకేశ, మంచి కరళ్ళ హెయిర్, బ్యూటిఫుల్గా రాముడు. అసలు జడధారి అయి ఉంటేనే ఆ కేశాన్ని చూస్తున్నారు అందరూ ఎంత బాగున్నాయని. ఈమె తామ్రమూర్ధజ. ఇప్పుడు చెప్పాలన్నా చెప్పకూడదు నాకు తెలియదు. ఇప్పుడు ప్రాబ్లం ఉంది దీంతో. మనవాళ్ళు కొంతమంది అమ్మగారులు తెల్లబడిన తర్వాత మాంజా వేసి, ఏది నల్ల వెంట్రుకల కోసం మాంజా వేస్తే, ఈ మాంజాలో అన్నిట్లో అడల్ట్రేషనే కదా, అన్నిట్లో అడల్ట్రేషనే కదా.
ఈ మాంజా కూడా ఎట్లా ఉందంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు రిలీజ్ చేసేది బాలేదు, అందువల్ల నల్లగా ఉంటుంది. వీడేసుకుంటే నెల అయిన తర్వాత ఎర్రగా పోయి ఉంటారు చూసారా, అది తామ్రం మూర్ధజ. రాముడు చూస్తే అటు నల్లటి వెంట్రుకలు, జడధారి, చూడడానికి కరుల హెయిర్, బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఈవిడ ఎంత ఎర్రగా పోయి అట్లుండదట. ఇప్పుడు అర్థమైంది? సుముఖి దుర్ముఖి రామో వృత్త మధ్య మహోదరి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సుముఖి దుర్ముఖి రామో వృత్త మధ్య మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపాస సుస్వరం భైరవస్వర వాళ్ళు ప్రీతి రూపం అంటే చూసే కొద్ది ఇంకా ప్రియంగా ఉందట రాముడిని. ఇంకా చూస్తే బాగుండు. ఈవిని చూస్తే భయం వేస్తుందంటే వికృతమైనటువంటి రూపంతో కనపడతా ఉంది. రాముడు మాట్లాడితే ఎంతసేపు అయినా వినాలి. సుస్వరం. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా స్వరం కూడా అందంగా ఉండాలట. భైరవస్వర. ప్రీతిరూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణీ వృద్ధ దక్షిణం వామభాషిణీ సుముఖీ దుర్ముఖీ రామ వృత్త మధ్య మహోదరి. ఇకపోతే వయసు చూస్తామంటే తరుణం, మంచి యవ్వనంలో ఉన్నాడు రాముడు. దారుణ వృద్ధ. నాకు కూడా ఏదో కొద్ది అనుభవం ఉంది. నన్ను చిన్నప్పుడు మా నాన్న మెచ్చుకుంటే ఆవిడకంతా లూజుకుంటే నేను పట్టుకుని ఇటు అంటుడే ఉరుకో అనేది అవి నన్ను. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది. తరుణం దారుణి వృద్ధ. కాబట్టి ఇటు చూస్తేనేమో మంచి యవ్వనంలో ఉండేటువంటి రాముడు, అక్కడ చూస్తుంటే ఎంత వృద్ధురాలో చెప్పడానికి అవకాశం లేదు. రాముడు మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది, ఆవిడది అట్లా ఉంది. న్యాయవృత్తం సుదుర్వృత్త ప్రియదర్శన. న్యాయవృత్తం. రాముడు ఏదైనా ధర్మబద్ధంగానే ఉంటాడు. అసలు అధర్మమే ఊపిరిగా జీవించేటువంటి స్త్రీ ఈవిడే. చూడండి, అప్రియ దర్శన. ఆయనది ప్రియదర్శనుడు, ఏమో అప్రియ దర్శనం. ఈ విధంగా ఉందట. మొత్తం 10 లక్షణాలు చెప్పాడు. చెప్పి ఏం మ్యాచ్ అబ్బా పోతా ఉంది అంటాడు. ఇప్పుడు మనం ఏదన్నా పెళ్ళిళ్ళ చూసామనుకోండి, మ్యారేజ్ బ్యూరో, అప్పుడు ఏమంటే మా అమ్మాయి ఇట్లుంటుంది, మా అబ్బాయి ఇట్లుంటాడు, కాబట్టి ఇటువంటి అమ్మాయిని కదా చూడండి, ఎర్రగా ఉండండి, ఎర్రగా ఉండండి. ఎందుకంటే మ్యాచ్ కదా. ఈ మ్యాచ్ చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు బయలుదేరి రాముడి దగ్గరకు వచ్చిందట. హలో రాముడు చూసి, ఓరి నాయన ఇదేంటి పాపం. మొదట అర్థం కాలే. ఎవరమ్మా, ఏమిటి, ఎవరు నువ్వు, ఏమిట విషయం చెప్పలే. నేనెవరో తర్వాత చెబుతాను కానీ ఈవిడెవరో అని అడిగింది సీతమ్మని. వాల్మీకి రామాయణం నేను చెప్పేదంతా వాల్మీకి రామాయణం. ఆవిడెవరని అడిగింది. ఆవిడ నా అర్ధాంగి, ఆవిడ పేరు సీత. నీ జీవితం ఎంత అన్యాయం అయిపోయింది, ఇంత ఫెయిల్యూరా, ఈవిని చేసుకున్నావా, ఇంత నికృష్టమైన దాన్ని, ఇంత వికారమైనటువంటి దాన్ని, అసలు ఆవిడ పొట్ట చూడు అసలు ఉన్నట్టే లేదన్నది. అంటే ఇంత ఉండాలేమో. ఈమె ఉద్దేశం ఏంటంటే పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయికి పొట్ట ఎంత ఉండాలంటే 3-4 బాణాలు ఉన్నట్టుగా ఉంటే అదనమాట బ్యూటీ. అసలు ఉన్నట్టే లేదు. ఆవిడని ఎట్లా చేసుకున్నావు నువ్వు, కురిపిలాగా ఉంది. అందుకని ఐ లవ్ యూ. నువ్వు గనక వివాహం చేసుకుంటే
నేను ఎంత దూరమైన 5 నిమిషాల్లో తీసుకుపోతాను, టిక్కెటే అవసరం లేదు, ఫ్లైట్ కూడా పోలేదు అంత స్పీడ్గా. రామా నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాను, సంకలు ఎత్తుకొని ఎక్కడికన్నా పోతాం. మనం చెప్పింది ఇదంతా. మనం మంచి మంచి చెట్ల మధ్య, మంచి మంచి పార్కుల్లో, నదీ తీరాల్లో, సాగర తీరాల్లో మనం అంతా డ్యూయట్ పాడుకుంటూ ఇద్దరం రాముడితో. రాముడు అన్నాడు, ఇదేం కర్మరా ఇది, ఈ దండకారణ్యంలో ఒకటి కాదు, ఎన్ని రకాలైన వ్యవహారాలు అని అనుకొని రాముడు అన్నాడట చూచి, అది కాదు నాకు వివాహం అయింది. చే అదొక వివాహమా, ఇవిడే కదా, నువ్వు చెప్పు ఆవిడ్ని ఒక్క క్షణంలో మింగేస్తానన్నదట. చూడండి, ఆవిడ్ని మింగేస్తాను, మన ఇద్దరం హాయిగా ఉంటామని. ఇంకా రాముడు చూసి ఇక లాభం లేదని, అనుజస్త్వేషమే భ్రాత అనుజ ఏషా మే భ్రాత శీలవాన్ ప్రియదర్శన. ఇదిగో అక్కడున్నాడు, చూసావా, అక్కడున్నాడట అప్పుడు పాపం దూరంగా. ఇది రాముడి యొక్క కామెడీ, మళ్ళీ రాముడు కామెడీ. చూడు అక్కడున్నాడు, చూసావా ఎంత బాగుండాడు, చూడు ప్రియదర్శన. నేనే బ్లాక్ కదా, అతను చూడు రెడ్ కాంప్లెక్షన్, ఎంత బాగుండాడు చూడు ఉండాడు. శీలవంతుడు. నాకైతే మ్యారేజ్ అయిపోయింది. శీలవంతుడు. శ్రీమాన్ అకృతదారాశ్చ, భార్య లేదు, పెళ్లి కాని వాడు. ఇక్కడే ఇదే క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలనుకునేది నేను. కనుక శీలవంతుడు, అందమైనటువంటి వాడు. చూడు ఎంత బాగుండాడో అక్కడ, సరేనా. భార్య లేదు, ఎందుకంటే పెళ్లి కాలేదు, కనుక అటువంటి వాడు నీకు సరిపోతాడు. లక్ష్మణో నామ వీర్యవాన్, మంచి శక్తివంతుడు, సరేనా. అతన్ని కనుక చేసుకుంటే నువ్వు చాలా తృప్తిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. నాకేదో అయిపోయింది పెళ్ళి, నువ్వు అన్నట్టుగా ముసలావిని చేసుకున్నాను నేను. సీతమ్మ ఇటు చూస్తుంది. రాముడు అందుకని అక్కడ దగ్గర వెళ్ళమంటే వెంటనే పరిగెత్తుకుంటూ పోయిందండి. అదేం ప్రేమ చూడండి. ఇంతకుముందు అన్నది, నువ్వు లేనిదే నేను బ్రతకలేను, ఐ కెనాట్ లివ్. నువ్వు సూర్యుడు, నేను పద్మం. నువ్వు చంద్రుడు, నేను కలువ. నువ్వు బలపం, నేను పలక. ఇదంతా మాట్లాడింది, పైత్యం అంతా మాట్లాడింది. ఇక్కడ ఒక్కసారి నువ్వు అతనికి పెళ్లి కాలేదు, చాలా అందంగా ఉంటాడు, ప్రియదర్శనుడు, అతని దగ్గరకు పో అనగానే పరిగెత్తుకుంటూ పోయిందట. అంటే ఆమెకి ఏమి పెద్ద ట్రాన్స్ఫర్ కావడానికి పెద్ద టైం పడుతుంది, బాధ. లవ్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడికి పోయింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాముడు అబద్ధం చెప్పాడా లేదా, ఇది ఒక డిస్కషన్. రాముడు అనృతం అబద్ధం చెప్పాడు, సత్యం మాట్లాడేవాడు కదా. నహి అనృతం నహి రామస్య. ఎట్టి పరిస్థితుల్లో కూడాను రాముడు అబద్ధం చెప్పే ప్రశ్నే లేదు. కదాచిదపి సమ్మతం, ఏ సమయంలో కూడా కదాచిదపి అనృతం నహి రామస్య సమ్మతం. అబద్ధం చెప్పడం అనేటువంటిది రాముడికి ఎప్పుడూ ఉండదు. అసత్యం మాట్లాడు, ఇది అసత్యం కదా. అకృతదారాహ, భార్యను పెట్టుకొని భార్య లేనివాడు అని చెప్పి. అందువల్ల ఏంటంటే ఇది గోవిందరాజీయం అని వ్యాఖ్యానం ఉంది. నేను ఆ సంస్కృత శ్లోకాలు ఆయన వ్యాఖ్యానం అన్ని కోట్ చేశాను చాలా చోట్ల. అంటే ఆ మహానుభావుడు, ఆయన మహాభక్తుడు, చాలా కాలం క్రితం రాసినటువంటి గ్రంథం అది సంస్కృతంలో. దాన్ని చూసినప్పుడు చాలా చోట్ల నాకు డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను అవి చూపెట్టాను కూడా. ఇదో ఇక్కడ నేను ఏకీవించలేకపోతున్నాను, ఎంతో ఇక్కడ ఏకీవించలేకపోతున్నా, ఇదిగో ఈ మాట అన్నాడు దీన్ని అట్లా. అలాగే ఇక్కడ కూడాను ఏం చేశాడంటే గోవిందరాజీయం అనేటువంటి వ్యాఖ్యానంలో, చాలా పురాతనమైనటువంటి వ్యాఖ్య అదే. తర్వాత తిలక వ్యాఖ్యానం వస్తుంది సంస్కృతంలో. రాముడు అబద్ధం చెప్పలేదు అనేది ప్రూవ్ చేయాలి ఆయన, రామభక్తుడు. అందుకని ఏమంటాడంటే అకృతదార అంటే అర్థం ఏంటంటే పెళ్ళి కానివాడని కాదు రాముడు అన్నది, భార్య లేనివాడు అని. అంటే ఊరి మీద లేదు కదా ఇక్కడ అనేది అభిప్రాయం. కానీ ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. రాముడు మనసులో ఏముంది అనేది ప్రధానంగా కావాలి. మరి
అక్కడ రాముడు ఏకపత్ని వ్రతుడు కదా, నీ ఉద్దేశమే కనుకైతే ఊర్మిళతో వివాహం అయింది కదా, మళ్ళీ రాక్షసిని పోయి నువ్వు మా తమ్ముడిని పెళ్లి చేసుకొని ఎట్లా చెప్తాడు? ఇందుకు వచ్చింది లక్ష్మణుడు. చాలా ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను దాని మీద నేను. అందువల్ల రాముడు పరిహాసం కోసం చేశాడు, అంతే, దట్స్ ఆల్. పరిహాసం ఇది. ఇది రాముడికి ఏం కొత్త కాదు. రాముడి దగ్గర అనేక చోట్ల కనపడతాయి. మీకు నాకు టైం లేక నేను చెప్పలేదు, కానీ అయోధ్యకాండలో కూడా నువ్వు బయలుదేరేటప్పుడు, ఏది అరణ్యం బయలుదేరేటప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు వస్తాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి అందరికీ సీతగా చెప్తాడు, సీత నీ దగ్గర ఉండేటివన్నీ అందరికీ ఇచ్చేసేయి, దాన ధర్మాలు చేసేయి, ఎందుకంటే మనం అరణ్యం పోతున్నాం కదా అనే ఉద్దేశం చేత. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తాడు. రాముడు తన దగ్గర ఉన్న